తెచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితిని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నమే జరుగుతుంది ఈ ఎల్లో మీడియా. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సార్, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ముందు నుంచి తెలంగాణ రాకముందు కూడా ఇలాంటి ధోరణి అవలంబించి ఎల్లో మీడియా రోజు రాస్తున్నటువంటి రాతలు కావచ్చు, చూపిస్తున్నటువంటి ప్రసార మాధ్యమాల వాహనానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? జర్నలిజం కొంత ప్రొఫెషనల్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జర్నలిస్ట్ అనేవాడు తప్పకుండా సమాజానికి ఒక వార్తనివ్వాలి, తన యొక్క అభిప్రాయాన్ని ఇవ్వకూడదు. ఇవాళ మీరు అన్నట్టుగా తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రానప్పుడేమో తమ యొక్క ఒక అహంకారపూరితమైనటువంటి, అంటే కొందరేమో కులపత్రికలు, మేము చాలా సందర్భాల్లో కొంతమంది చాలా సీరియస్ కామెంట్ చేస్తుంటారు, కులపత్రికలు గులపత్రికలు. సరే, నేను ఆ జోలికి పోను, అంత తీవ్రంగా నేను మాట్లాడను. కానీ ఆ స్థాయికి ఇవాళ పొలిటికల్ నాయకులు అనేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని అన్నప్పుడు, అంటే వాళ్ళ వ్యూస్ని ప్రజలకు ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేటువంటిది డెఫినెట్గా ప్రజలు వ్యతిరేకిస్తారు. సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలని మిగతా సమాజానికి చేరవేయడం అనేటువంటిది డెఫినెట్గా ఆహ్వానించదగ్గది. కానీ 2001 నుండి 2014 వరకు వాళ్ళ విషెస్ని, వాళ్ళ కోరికల్ని తెలంగాణ రాకూడదు అని కొన్ని సందర్భాల్లో, తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు కాదనుకున్న తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో తెలంగాణలో అభివృద్ధి జరగొద్దు అని జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా వ్యక్తిగతంగా విమర్శించినటువంటి చాలా సందర్భాలు చూసినాం మనం. అదే కోవలో ఇవాళ ఏబిఎన్ అనేటువంటి పత్రిక. నిజానికి ఏబిఎన్ మనం మొన్న మా ఎమ్మెల్సీ గారిని ఏ విధంగా అయితే అవమానకరంగా మాట్లాడినరో అది చూసినాం. ఆ తర్వాత నిన్న ఆ పత్రికలో చాలా దారుణం, ఆత్మగౌరవం కేసీఆర్కే సొత్తా అనేటువంటిది. నిజంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ గారి సొత్తే, దాంట్లో అనుమానమే లేదు. ఈ ప్రపంచంలో తెలుగు అర్థం చేసుకునే వాళ్ళు, తెలుగు తెలిసిన వాళ్ళు, లేదు తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకునే వాళ్ళు డెఫినెట్గా ఇదే మాట అంటారు, కేసీఆర్ గారి సొత్తే ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం కేసీఆర్ గారి సొత్తు అని అంటారు. ఆత్మగౌరవాలు అందరి సొత్తు ఉండొచ్చు, కానీ తెలంగాణ ఆత్మగౌరవం మాత్రం కేసీఆర్ గారి సొత్తే, దాంట్లో అనుమానం ఎందుకు? మనం ఇంకా చాలా విషయాల్ని ఒకసారి గమనించినట్లయితే అసలు వాళ్ళు రాస్తున్నటువంటి రాతల్ని, వాళ్ళు కామెంట్ చేస్తున్నటువంటి విషయాల్ని, లేని విషయాల్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసేసరికి సహజంగా ప్రజల నుంచి ఒక విధమైన వ్యతిరేకత వస్తుంది. ఆ విషయాన్ని గమనించి ఒక న్యూస్ని న్యూస్ లాగా పంపించుంటే ఇటువంటి ఇవాళ ఏముంది, ఒక ఎంత అవమానకరం వాళ్ళకు కూడా. ఒకవైపు ఏమో మీరు అనవసరమైన విషయాలు రాస్తూ ఉన్నారు అనేటువంటి ఒక కోపంతో మేము డెఫినెట్గా మాకు కూడా బాధ ఉన్నది. అప్పటికే మా ఎమ్మెల్సీ గారిని అవమానించినాం అని చెప్పేసి మా పార్టీ నుంచి పార్టీ ఆఫీస్కు రాకుండా మేము బహిష్కరించినాం. ఏం అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు రావాలి చెప్పుంది. ఎందుకు తెలంగాణ భవన్కి ఇంకా వాళ్ళు వచ్చే ప్రయత్నం చేయడం అంటే, వచ్చిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంశాలు ఏదన్నా ఉంటే వెతికి తీద్దామని ఒక పిచ్చి ప్రయత్నం అని అనుకోవాలి. దాని నుంచి సహజంగానే టీఆర్ఎస్ కార్యకర్తలు రిటాలియేషన్ ఉంటుంది, డెఫినెట్గా ఎదురుదాడి ఉంటుంది, అది కనిపించింది. కానీ నేనేమంటున్నాను, బేసిక్గా ఒక మనిషి ఇంకో మనిషిని వ్యతిరేకించడము, ఒక మనిషి వద్దని చెప్పడం ఒక పక్కకు పెడితే, నీ సిద్ధాంతం ఏంటి, నీ ఫిలాసఫీ ఏంది, నీ పాలసీ ఏందో ఇంపార్టెంట్. నువ్వు పత్రిక సమాజానికి ఎట్లా ఉపయోగపడాలి, అసలు నువ్వు ఏమంటున్నావు, నీ ట్యాగ్ లైన్ కూడా ఏంది, మా అక్షరం మీ ఆయుధం అని చెప్పేసి మాట్లాడుతాము. వాళ్ళ అక్షరం ఆయుధం కావటం లేదు, అసలు వీళ్ళ ఆయుధం అంటే వీళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధం ప్రజల అక్షరంగా ఉండాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. నిజానికి అది చాలా తప్పు. రెండవది, మనం ప్రొద్దునించలు కూడా గమనించినట్లయితే ఒక్క ఈ ఛానలే కాకుండా ఇంకా కొన్ని ఛానళ్ళకు మనం ముందుకు వస్తే వాళ్ళే ఒక ఏఐ క్రియేషన్ చేసి కేసీఆర్ గారిని ఇంట్రాగేట్ చేస్తున్నటువంటి పోలీస్ అధికారులను కూర్చోబెట్టి, అంటే అసలు అందులో ఉన్నటువంటి వీడియోలు ఎవరు బయటికి తీసుకురాలేదు. ఇప్పటికీ ఆ ఇంట్లో ఉన్నటువంటి కనీసం అటెండర్ కూడా ఏం జరుగుతుందో తెలియదు. కేసీఆర్ గారి ఇంట్లో ఆయన ఎట్లా విచారిస్తున్నారో కూడా తెలియదు. ఒక ఏఐ అని పెట్టి ఒక నిందితుడు, అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే కేసీఆర్ గారు కూడా ఒక నిందితుడు, పోలీసు వాళ్ళ ముందర కూర్చొని విషయాన్ని ఇన్వెస్టిగేషన్ కోసం ఆయన కూర్చుంటాడు కాబట్టి అని ఒక రకమైనటువంటి క్రియేషన్కు కొన్ని ఛానళ్ళు పాల్పడతా ఉన్నాయి. కొన్ని ఏమో లేనటువంటి విషయాలు ఇప్పటికే చెప్తా ఉన్నారు. అసలు ఆయనలో జరిగినటువంటి విషయం పాల్గొన్నటువంటి ఆ నలుగురు లేదు, విచారణ ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ గారే చెప్పాలి. అట్లా కాకుండా వీళ్ళే ఆల్రెడీ ఈ విషయాలన్నీ కూడా చెప్పేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందనే విషయం కూడా వీళ్ళు చెప్పేస్తున్నారు. మేము క్రియాశీలంగా, నిజానికి కేసీఆర్ గారి కుటుంబమే కాదు, మా పార్టీలో కూడా క్రియాశీలంగా ఉన్నటువంటి వాళ్ళం, మాకే విషయాలు తెలియదు. అసలు ఇప్పటికేమవుతుందనేటువంటి ఉద్విగ్నమైనటువంటి ఒక రకమైన అది దాంట్లో ఉన్నాం, మేము యాంగ్జైటీలో ఉన్నాం. ఏం జరుగుతుంది, కేసీఆర్ గారు ఇంత గొప్పగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆయన పట్ల ఇట్లా అవమానకరమైనటువంటి విచారణ అనేది ఒక బాధాకరం. మరొకటి ఏంటంటే, ఈ ఒక రకమేమో ఒకవైపు ఆయన గౌరవంగా తనంతలు తానే మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి వస్తే నాకు అభ్యంతరాలు ఉన్నాయి, అయినప్పటికీ నేను వస్తా అని చెప్పేసి ఆయన వచ్చి విచారణగా ఎదుర్కొంటుంటే, ఈ మీరు చెప్పిన ఎల్లో మీడియా లేదు, మాకు ఇష్టం లేని మీడియా,
మమ్మల్ని ఇష్టం పడని మీడియా ఇష్టం వచ్చినట్టుగా రాయటం డెఫినెట్గా ఇప్పటికీ ప్రజల్లో రాంగ్ పోతుంది కదా. అందుకే ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే జర్నలిజాన్ని జర్నలిస్టులు జర్నలిజం చేయండి. జర్నలిజం సమాజం పట్ల ఒక గౌరవంగా, జర్నలిస్టుల పట్ల గౌరవం పెంచే పద్ధతిలో ఉండండి. మీరు ఒకవేళ నిజంగా కూడా ఇటువంటి వార్తలు రాయాలనుకుంటే చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కరపత్రము అని రాసి పంపించండి, ఏమి ఇబ్బంది లేదు కదా. లేదు వాళ్ళ టీవీలో ఇది తెలుగుదేశం ఛానల్ అని చెప్పేసి రాయండి, దాంట్లో ఏం అనుమానం లేదు, మాకేం ఇబ్బంది కూడా లేదు. అట్లా కాకుండా మేము ప్రజల పక్షం అని చెప్పేసి మాట్లాడుకుంటేనే మరొక పక్షాన్ని మమ్మల్ని అవమానించే పద్ధతిలో, మా నాయకుడిని అవమానించే పద్ధతిలో చేస్తే తప్పకుండా బీఆర్ఎస్ ఆఫీస్ ముందర ఏదైతే జరిగిందో అది జరుగుతుంది. అందుకే జర్నలిజం అగౌరవపడొద్దు అనేటువంటిది అప్పీల్ చేస్తా ఉన్నాను. డెఫినెట్గా జర్నలిస్టులు అనే వాళ్ళకి గౌరవం పెరగాలి, జర్నలిజానికి సమాజంలో అత్యధిక ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను.